Hello all, welcome to our channel of DNTH updates. And ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. బెఫా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, R18 అండ్ R20 యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మ్యాక్సిమం అయితే బెఫాలో మీరు థియరీ నేర్చుకొని జస్ట్ సైడ్ హెడ్డింగ్స్ నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ క్వశ్చన్స్ అయినా సైడ్ హెడ్డింగ్ నేర్చుకోండి. ఇప్పుడు థియరీ రైట్ షార్ట్ నోట్ ఆఫ్ థియరీ ఆఫ్ ఫ్రేమ్ ఉంది కదా, దానికి కొంచెం సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి. అండ్ డిఫైన్ ద బిజినెస్ క్లాస్ అంటే డిఫైన్ క్లాసెస్లో బిజినెస్ క్లాసెస్ అని ఒక ఎక్స్ప్లెనేషన్ తర్వాత కొన్ని సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఆ హెడ్డింగ్స్ పెట్టి బ్లాక్ పెన్తో పెట్టి మీరు ఒక్కొక్క పాయింట్ రాస్తే మ్యాక్సిమం పాస్ అవుతారు. ఐ థింక్ నేను చెప్పేది అర్థమవుతుంది అనుకుంటా. అండ్ చాలా ఈజీ, మీరు ఈ విధంగా రాస్తే మ్యాక్సిమం అయితే మీకు స్కోరింగ్ B+B A+ కూడా రావచ్చు. సో ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మ్యాక్సిమం అయితే మీరు అన్ని కాన్సెప్ట్ అన్ని నేర్చుకోండి. లైక్ సైడ్ హెడ్డింగ్స్, అందులో ఉన్న సైడ్ హెడ్డింగ్స్ నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. డిఫరెంట్ పార్ట్నర్షిప్ and what is the silent feature, what is the joint stack, and explain the features of advantages and disadvantages, and commercial pages and higher up pages. Explain the roles and responsibilities of business economics, and explain the nature and scope of business economics, and define the relationship between the money supply and inflation. And ఇవన్నీ మొత్తం ఫస్ట్ యూనిట్ నుంచి అండ్ సెకండ్ యూనిట్ నుంచి చూసుకున్నట్టయితే explain the law of demand with an explain illustration with an example, and explain the elasticity of demand and how can you measure it with the elasticity of demand, and describe the various types of elasticity of demand with an example and graph, and what is an cross elasticity of demand and its substitute component in the showing diagrams relating to the demand of coffee of its price. What is demand forecasting, and explain the various demand forecasting techniques, and explain the various factors for determining the demand forecasting. What is the supply chain law, define the supply and explain the law of supply. is చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అండ్ థర్డ్ యూనిట్ నుంచి define the production and explain the కాస్ట్ అండ్ ఇట్స్. ఇవన్నీ మ్యాక్సిమం 2 or 3 మార్క్స్ 1 or 2 మార్క్స్కి వస్తాయి. అండ్ ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఇందులో థర్డ్ యూనిట్లో మెయిన్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంచెం చూసుకోండి. ఈ డిమాండ్ క్రాఫ్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్, ఈ లైక్ ట్రయల్ బ్యాలెన్స్, అవన్నీ ఇటు సైడ్ LHS అండ్ RHS సైడ్ మ్యాక్సిమం అన్నీ సేమ్ రావాలి. సేమ్ వస్తే మీకు ఆన్సర్ అనేది కరెక్ట్ వస్తుంది. ఈ ట్రయల్ బ్యాలెన్స్ చూసుకోండి. అండ్ మిగతా అన్ని లైక్ థర్డ్ యూనిట్లో మ్యాక్సిమం అన్ని 1-2 మార్క్స్కి వచ్చాయి. మిగతా ఇవి లాంగ్ ఆన్సర్కి. ఈ ట్రయల్ ఈ ప్రాబ్లమ్ ఒక పార్ట్ క్వశ్చన్ వస్తే మిగతాది ఈ చిన్న ఈ లైక్ ఈ 1-2 మార్క్స్ కలిపి ఒకటి ఇవ్వచ్చు. ఆర్ డైరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్ ద ఫీచర్స్ ఆఫ్ పాలసీ అండ్ ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ మెథడ్ ఆఫ్ స్ట్రాటజీ బేస్డ్ ప్రైసింగ్, ఇవన్నీ ఇవ్వచ్చు. అండ్ ఫోర్త్ యూనిట్లో కూడా మ్యాక్సిమం కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. డిఫైన్ ద అకౌంటెన్సీ, ఇవన్నీ లైక్ ఇది లెండర్ బ్యాలెన్స్, ఫోర్త్ యూనిట్లో ఉంది. అది ట్రయల్ బ్యాలెన్స్ అన్నట్టు, లైక్ 2 షీట్స్ అన్నీ సేమ్ రావాలి. కొంచెం చూసుకోండి. ఈ 3-4 ప్రాబ్లమ్స్ నుంచి మ్యాక్సిమం సేమ్ క్వశ్చన్స్ అయితే రిపీట్ అవుతాయి. సో కొంచెం చూసుకుంటే మ్యాక్సిమం అయితే ఇవే వస్తాయి. సో దిస్ ఇస్ ద గైస్ ఇన్ 5th యూనిట్ అండి.